నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. ఓం సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో భక్తబాంధవ్యభ్యో వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు గురువారం, చాలా విశేషమైన రోజు. మనకి ప్రతిరోజు విశేషమే అనుకోండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క అనుకూలత అన్నీ ఉంటాయి. కానీ ఈరోజు నేత్ర రోగాలకి, కుటుంబంలో నేత్రాలకి సంబంధించిన రోగాలకి ఒక అద్భుతమైన యోగక్షేమం ఉంది. దాన్ని తెలియచేయగలదు. ఈరోజు ఏకాదశి, అంతేకాకుండా ఏకాదశి ఉపరి ద్వాదశి, ఉత్తరాభాద్ర నక్షత్రం, శని మహాదశ, గురువారం, శని గురు రెండు కలిసి వచ్చేసాయి. ఏకాదశి ద్వాదశి ఉపరి రెండు కలిసి వచ్చేసాయి. వీటన్నిటిని చూస్తే చాలా మంచి శుభయోగం ఈరోజు. కానీ నిన్నటి ఒక కార్యక్రమంలో మనం చర్చించి వస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనము రోజు ఏ తిథి రోజు ఏ దేవుని పూజించాలి అనే దాన్ని తెలియచేస్తూ వచ్చిందాక ద్వాదశికి లాస్ట్ అయింది, త్రయోదశి ఆపేశాం. ఇప్పుడు త్రయోదశి ప్రదోషం రోజు అని అందరికీ తెలుసు. అంటే ప్రతి మాస శివరాత్రిలో వెనుక వచ్చే త్రయోదశి రోజు, అమావాస్యకి ముందు వచ్చే త్రయో రోజు మరియు పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి రోజు చాలా శివులకి రుద్రాభిషేకాలు, శనేశ్వరునికి తైలాభిషేకం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. శనిదోష నివృత్తి, భోగ సిద్ధికి చాలా అద్భుతమైనది ఇది. అయితే దానికన్నా గొప్పగా అద్భుతమైనది, విశేషంగా త్రయోదశికి అధిపతి కామదేవుడు. కామదేవుడు అంటే ఎవరు? కామదేవుడు అంటే మన్మధుడు. మన్మధుని కథ తెలుసు కదా మీకు. మన్మధుని నిజంగా అద్భుతం. మన్మధుని కథ. శివుడు మనకి ఈ దక్ష బ్రహ్మ యాగం తెలిసే ఉంటుంది. దక్ష ప్రజాపతి యాగం దక్ష బ్రహ్మ యాగం చేస్తుండేటప్పుడు పార్వతీదేవి వెళ్ళి స్వయంగా, అంటే మూలాధార చక్రంతో అగ్ని అయ్యి అగ్నిహనాతుల్లో పోయి ఇదైపోతుంది. అప్పుడు అతను ఆ దేవిని భుజం పైన వేసుకుని నాట్యం ఆడుతూ ఉంటాడు, తాండవం ఆడుతూ ఉంటే అతనిలో ఉన్న శిఖ జుట్టు వెళ్ళి బండకి తగిలి అందులో వీరభద్రుడు పుట్టుకుంటాడు. అతను వచ్చి దక్ష బ్రహ్మనికి తల టక్కని నడికేస్తాడనమాట. తర్వాత అతను కరుణించి అతనికి ఒక మేక తల పెట్టి ఆపరేషన్ చేసినట్టు. ఆ కాలంలో దక్ష బ్రహ్మనికి మేక తల అప్పుడు వస్తుందన్నమాట, మేక. అలా అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు విరక్తి వచ్చేస్తుంది అతనికి. సన్యాసత్వంపై లోకంలో ఏం తెలిసినా ఏం చేసినా కూడా అతనికి కామనెలే ఉండదు. కళ్ళు మూసుకోని ఉంటాయి ఎన్నో సంవత్సరాలు. అప్పుడు అందరూ కలిసి ఏం చేస్తారంటే ఈ కామదేవుడిని, వాళ్ళ వైఫ్ని ఇద్దరిని కలిపి మీరు అతని ముందు నాట్యం ఆడి అతనికి మనసులో ఆశలు పుట్టేలా చేయాలి అని చెప్పి ముందు నాట్యం ఆడి ఇది చేసి కామబాణాన్ని వదులుతారు. అప్పుడు కోపం వచ్చేసి మూడో కంటితో కామదేవుడిని భస్మం చేస్తారు. అప్పుడు ఆమె కోపం వచ్చేస్తుంది ఆమె వైఫ్కి. నేను నీ సంసారం నిలబెట్టాలని, నీకు బుద్ధి రావాలని మేము వచ్చి ఇలా నాట్యం ఆడుతుంటే నువ్వు నా భర్తనే కాల్ చేస్తావా, నీకు ఎంత అలా రివర్స్ పడిపోతుంది. అంటే ఆడవాళ్ళు అంటే అంతా దేవుళ్ళు కూడా భయపడాలి. కానీ అక్కడ కూడా రుద్రావతారం ఉండే ఇంట్లో కాళీ ఏం చేసే లక్ష్మిలా ఉండిపోవాల్సి ఉండేదే. అయితే ఆ టైం అలా జరిగిపోయాయి. అప్పుడు వరం ఇచ్చింది అతనికి, చాలా విశేషం అది. అదొక కథ. అది ఉండి కామదేవుడు అంటే అతను. ప్రతి త్రయోదశి రోజు ఎవరైతే కామదేవుణ్ణి స్మరిస్తారో, కామదేవుణ్ణి ఓం నమో భగవతే కామదేవాయ నమః. చూడండి ఎంత సింపుల్ మంత్రం, చాలా అద్భుతంగా ఇది. ఓం నమో మన్మదాయ నమః. మన్మథుడు దేవుడు, అతన్ని ప్రార్థించడం. అలా ప్రతి త్రయోదశి రోజు అతన్ని గుర్తు తెచ్చుకుంటేనే చాలు. అలా తెచ్చుకుంటే ఇంట్లో శుభకార్యాలు ఏదైనా ఆగిపోయి ఉంటే, ఇప్పుడు స్త్రీలు పఠిస్తారు, అంటే బాలికలు మంచి భర్త వస్తా అంట జీవితంలో.
త్రయోదశి కామదేవుణ్ణి ఆరాధిస్తే. పురుషుడు అదే దేవుణ్ణి ఆరాధిస్తే మంచి భార్య వస్తుందంట. అంటే వాళ్ళకి ఎలా కావాలో ఇష్టపడే భార్య, ఇష్టపడే భర్త లభిస్తాడు. అలాంటి గుణవంతులు ఉన్న భార్యాభర్తలు వస్తారు. చూడండి, కామదేవుని ప్రార్థించడం వల్ల ఇష్టకామ్యార్థ సిద్ధి అయ్యేదే కాకుండా మన కామలను ఏదో ఆశ ఉంటుంది, ఇలాంటి ఒక స్థానాన్ని అలంకరించాలి, ఇలాంటి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి, ఇలాంటి ఒక అద్భుతమైన ఒక స్థానానికి వెళ్ళాలి, అలా ఒక విశేషం అన్నమాట. ఆ ఒక విశేషతని కామదేవుణ్ణి మనం పూజించే దాని వల్ల త్రయోదశి రోజు వివాహం లేని వారు వివాహం వస్తుంది, త్వరలో వివాహ యోగం. అందులో అనుకున్న వ్యక్తితో వివాహం అయ్యే యోగాలు కూడా వస్తాయి కామదేవుణ్ణి పూజించడం అందుకోసమే. చూడండి ఎలాంటిది ఒక ఆకర్షణ పెట్టాడు. ప్రతిరోజు దీంట్లో త్రయోదశి రోజు కామదేవుణ్ణి ప్రార్థిస్తండి. మీ కామనలు అంటే ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తో ఉంటాం మేము. అంటే నువ్వేమైతే సంకల్పం చేశావో, నువ్వేమైతే మహాసంకల్పంలో అనుకున్నావో అది నీకు సిద్ధించని అని అర్థం. అందరు కష్టాలు తొలగిపోవాలి, అదొక ఆశ నాకు ఎన్ని కష్టాలు అన్నారా నేను భరిస్తాను, నేను రెడీ. ఎందుకంటే జనాల కష్టాలు విని విని చూసి 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 ఎలాంటి కష్టం వచ్చినా ఇది ఇంతేనా అనిపిస్తుంది. అలా అయిపోయింది, నేను అలా అయిపోయాను. నాకు 100 కష్టాలు వచ్చినా సరే, కానీ నన్ను నమ్ముకున్న వారికి మంచిది కావాలి. అయితే మనం అందరూ కూడా కామనలు త్రయోదశి రోజు కామనాథుని కామేశ్వరుని అంటే విశేషంగా అతని ఈశ్వర స్వరూపమే అయితే కూడా అతని కామదేవుని మనం పూజించడం వల్ల మన ఇష్టకామ్యార్థ సిద్ధిస్తుంది. అలాంటి అద్భుతమైనది త్రయోదశి రోజు. ఇక ఈరోజు పరమేశ్వరుని వేడుకున్నాం. చూద్దాం మొదటి కాలర్ ఎవరో, వాళ్ళతో మాట్లాడదాం. ఏలూరు నుంచి శివపార్వతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మగారి గురించి అండి. తప్పకుండా అండి, మీ అమ్మగారి పేరు, నక్షత్రం చెప్పండి. పద్మావతి అండి, నక్షత్రం తెలీదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలీదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 39 సంవత్సరాలు. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే తల్లి. మీ అమ్మకి అమ్మా మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మీ పేరు శివపార్వతి, అమ్మ పద్మావతి శ్రీనివాస్లా? పద్మావతి వెంకటేశ్వరరావు. పద్మావతి వెంకటేశ్వర్ వాళ్ళే కదా, చాలా బాగుంది తల్లి. మంచిగా చూసే పేరు పెట్టినట్టుంది, చాలా బాగుంది. మీరేం చేస్తుంటారు తల్లి? నాకు మ్యారేజ్ అయిపోయిందండి. సరే అమ్మా, అమ్మ గురించి తెలుసుకోవాలి. అవునండి. సరే, మీరు ఎన్నో కూతురు మీ మమ్మీకి? నేను ఒక్కదాన్నేనండి. సరే తల్లి, మంచిది. జాతకం అయితే అమ్మది బాగానే ఉంది, కానీ ఇప్పుడు మానసికంగా ప్రశాంతత కోల్పోతుంది. అవునండి. డిప్రెషన్ లో ఉంది, ఏదో కొన్ని విచారాలు మైండ్కి వేసుకుని అమ్మగారు డిప్రెషన్ లో ఉన్నారు. అవునండి. మెయిన్ పరవాళ్ళ ప్రాబ్లమే మీ ఇంట్లో ప్రాబ్లం అయిపోయింది, వేరే వాళ్ళ నుంచి వచ్చే ఇబ్బందులే మీకు ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. అవునండి. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. దానివల్ల డిప్రెషన్ వచ్చి ఈ మోకాళ్ళు నొప్పులు, తర్వాత బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లో బీపీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి. ఆరోగ్యంగా అంత మంచిగా నువ్వు లేదమ్మా ప్రజెంట్ అయితే. ఆయుష్ బలం అయితే ఉంది, ప్రాబ్లం లేదు, కానీ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి. అందువలన మీ అమ్మగారు చేతిలో ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించి మృత్యుంజయ మంత్రం మరియు శివాస్తోత్రం చదువుకొని బిల్వదళం పెట్టాలి. ఇలా 48 రోజులు చక్కగా చేసుకోమని చెప్పండి. ప్రతి సోమవారం ఒక తెల్లటి గుడ్డ కాస్త బియ్యము దానం ఇవ్వాలి బెల్లంతో కలిపి. అలా 16 వారాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది వస్తుంది, ఆరోగ్యంలో అభివృద్ధి అవుతుంది. శనివారం రోజు నా కుటుంబం అంతా బాగుండాలి అని తెలుసుకొని గోమాతకి మినుములు, ఉలువలు, శనగలు మొలక చేసిన బెల్లం కలిపి తినబెట్టమని చెప్పండి. ఆమెకి ఏం కావాలనో అది సంకల్పం చేసి చక్కగా ఈ పూజ చేయమని చెప్పండి. ఖచ్చితంగా అమ్మాయికి త్వరలోనే మంచిది అవుతుంది తల్లి. అంటే మీ అమ్మగారికి ఆరోగ్యము, ప్రశాంతత అన్నీ కలిసి వస్తాయి తల్లి. నేను చెప్పింది చక్కగా చేయండి, మీకు అంతా మంచిదే జరుగుతుంది. నమస్తే అమ్మ. గురూజీ, మచిలీపట్నం నుంచి లక్ష్మీ దుర్గా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లక్ష్మీ దుర్గా గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఫాదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ ఫాదర్ పేరు, నక్షత్రం చెప్పండి. శ్రీహరి, సింహరాశి, మాకా నక్షత్రం. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడటానికి. మా ఫాదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఎప్పుడూ హ్యాపీగా ఉండండి తల్లి. నాన్న ఏం పని చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్. బిజినెస్ చేస్తారండి. మీరేం చదువుకుంటున్నారు?
నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. ప్రెసెంట్ ఇంటికాడే ఉంటున్నాను. సరే తల్లి, ఏం బిజినెస్ చేస్తారు నాన్న? గోల్డ్ బిజినెస్. సరే తల్లి, మంచిది, బాగుంది. కానీ నాన్నకి వ్యాపారము బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మానసికంగా ప్రశాంతత లేదు తల్లి. కుటుంబస్తుల నుంచినే బాధపడతారు మీ నాన్న. నిజంగా గురుగారు, చిన్నప్పుడు ఆయనకి కష్టాలే గురుగారు. అవును తల్లి, కుటుంబం నుంచినే సపోర్ట్ లేదు. ఇతని వల్ల మీ కుటుంబం వాళ్ళందరూ ఇతను ఎలా కావాలనో అలా ఉపయోగం చేసుకుంటారు. ఆఖరికి వాళ్ళే దూరం పెట్టేశారు. బంధుత్వము పోయింది, సంపాదించేసింది పోయింది, ఆఖరికి ఒంటితనం వచ్చింది. సరే తల్లి, మంచిది, ఆరోగ్యం బాగా చూసుకోమని చెప్పండి. మంచిగా అలా జీవితం బాగుంది, మంచి పేరు, మంచి రెస్పెక్ట్ ఉంది మీ నాన్నకి, మంచి గుర్తింపు ఉంది, ప్రాబ్లం లేదు. ఇతని వల్ల 100 మందికి ఉపయోగమే అయ్యింది. కానీ అందరూ అపకారం చేసేవాళ్ళే ఇతనికి. ఎవరు ఉపకారం చేయరు. అందరూ ఇతను ఎలా కావాలనో అలా వాడుకొని వదిలేసి వెళ్ళిపోతారు, ఉపయోగం చేసుకొని. ఇలాంటి ఇబ్బందులు. మీ నాన్నగారు వేరే వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు త్వరలో. అదొక పెద్ద సమస్య. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చెప్పండి. మీ కులదైవం ఎవరమ్మా? అంటే మేము మా అంకమ్మ తల్లి అని అమ్మవారు, ఆంజనేయ స్వామి, దుర్గమ్మ తల్లిని, బాబా గారిని బాగా పూజిస్తాము. అంకమ్మ తల్లి, అమ్మవారు, అవునండి. బాబా దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని బాగా పూజిస్తారు. ఇంటి దేవుడు ఎవరు అంటే తెలియదు నాకు. అన్ని దేవుళ్ళకి బాగా పూజ చేస్తాం గురుగారండి. సరే తల్లి, చేయండి, అన్ని దేవుళ్ళకి చేయండి, అన్ని దేవుళ్ళు మంచిది చేయండి మీకు. అయితే నాన్నకున్న దోషం బ్రహ్మహత్య దోషము, గురు దోషం వచ్చింది. అందుకే జీవితంలో అభివృద్ధి అనేది లేదు. ఆ బ్రహ్మహత్య దోషానికి ప్రతి గురువారం మేడి చెట్టుకి పాలు పోసి నెయ్యి దీపం వెలిగించాలి. మేడి చెట్టుకి 16 వారాలు. ప్రతి గురువారము ఒక పసుపు రంగు గుడ్డ మరియు శనగలు దానం ఇవ్వాలి. ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ కాటన్ది. తర్వాత ఒక 100 గ్రామ్స్ 100 గ్రాములు శనగలు దానం ఇప్పించండి దక్షిణ సమేతంగా. ఒక 16 వారాలు ఇప్పించాలి. ఇలా చేస్తూ ఉంటే గురువు కాస్త శుభ దృష్టి వస్తుంది. తర్వాత ఇతను ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏదైనా గురు దేవాలయంలో ఒక రోజు కానీ లేదా ఒక మంత్ దీపం వెళ్ళడానికి నెయ్యి దానం ఇవ్వాలి, సంవత్సరానికి ఒకసారి. ఇలా చేస్తూ వస్తే మానసికంగా ప్రశాంతత, ఆర్థికతలో అభివృద్ధి కూడా వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లైఫ్లో రావు. అనుకూలమైతే ఈ ఒక పుష్కరాల సమయంలో నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి అక్కడ పితృలకి సమర్పించిన పిండ ప్రదానాలు చేసి రావాలి. ఇలా చక్కగా చేసిందైతే ఖచ్చితంగా మీ నాన్నకి మంచి యోగాలు కలిసి వచ్చేస్తుంది తల్లి. వేరే ఇంకేం అవసరం లేదమ్మా. అయినంత వరకు కనకదార స్తోత్రం చదవమని చెప్పండి. బిజినెస్ జరిగే చోటు ఆవాల నూనెతో దీపం పెట్టించండి. ఇలా చేస్తూ వస్తే బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. మీ నాన్న చక్కగా ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు తల్లి. మంచిదమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ మరొక కాలర్ లైన్లో ఉన్నారు, పార్థసారథి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పార్థసారథి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలను. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు పవన్ కుమార్, రోహిణి నక్షత్రం, వృషభ రాశి. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పాదాభివందనంలోనే మా ఆశీస్సులు ఉంటాయి. మా మా అబ్బాయి అండి జ్యేష్ఠ పుత్రుడు, రోహిణి నక్షత్రం, వృషభ రాశి. రోహిణి నక్షత్రం, వృషభ రాశి, అశ్విని భరణి కృతి. ఓకే, బాగుంది. జన్మజాతకం చంద్రమహాదశలో జన్మించాడు. ఏ ఎడ్యుకేషన్ చేస్తున్నారు వీళ్ళు? ఈయన బీటెక్ అయిపోయిందండి. ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు లాస్ట్ 5 years నుంచి. ఓకే, కంటిన్యూ. మధ్యలో ఎక్కడైనా ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చిందా? మధ్యలో ఏం రాలేదండి. చాలా మంచిది. అంటే ఇతను ఇంకా పై చదువులు చదవాల్సి ఉండింది, మధ్యలోనే ఆపేశారు మీరు. ఎందుకంటే ఇతను జాతకంలోనే వచ్చింది ఎడ్యుకేషన్ మంచి స్థాయిలో ఉంది అని. ఎంబీఏనో లేదో ఎంఎస్ ఇలాంటిది ఏదైనా చేయించుంటే బాగుండేది. ప్రాబ్లం లేదు, అబ్బాయి జాతకం చాలా బాగుంది, జాతకంలో ఎలాంటి దోషం లేదు. కానీ విశేషంగా అబ్బాయికి కుజదోషం ఉంది. అబ్బాయికి ఈ కుజదోషం వల్ల
వివాహిత జీవితంలో కాస్త ఇబ్బందులు వస్తాయి ఒకటి. రెండోది ఆర్థికంగా ఇతను ఎంత డబ్బు సంపాదించేసినా ఇతని దగ్గర ఉండదు. అవునండి. ఈ రెండు లైఫ్లో కాస్త ఉంటాయి. మంచిగా మాట్లాడతాడు, అందరితో బాగుంటాడు, మంచి అడ్వైజ్ ఇస్తాడు, ఫ్యామిలీలో బాగుంటాడు. కుటుంబంలో తల్లి తండ్రి దగ్గర కాస్త అఫెక్షన్ తక్కువ, బయట అందరితో చాలా బాగుంటాడు. అవునండి. జాతకంలోనే వచ్చేసింది. జన్మ జాతకంలో అయితే ఎలాంటి దోష లేదు, కేవలం మాంగ్లిక్ అదొకటి ఉంది. దాన్ని కాస్త పరిహారం చేసుకుంటే జీవితంలో హ్యాపీగా ఉంటాడు, ప్రాబ్లం లేదు. అదే మీ కులదైవం ఎవరు? అవ్వట్లేదండి. మా కులదైవం సాయిబాబా అండి. సాయిబాబా. ఖచ్చితంగా మీకు తిరుపతి తెలుసు కదా? తెలుసు అండి. తిరుపతిలో దిగువ కింద శ్రీనివాస మంగాపురము అనే ఒక చోటు ఉంది. అలవేలు మంగాపురం వేరే, శ్రీనివాస మంగాపురం అని. శ్రీనివాసుడు ఉండిన చోటు. మంగాపురం వేరే. అలాగే శ్రీనివాస మంగాపురం అని ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ కళ్యాణోత్సవం చాలా విశేషం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనే దేవాలయం. అక్కడ వెళ్ళి ఒక కళ్యాణోత్సవం చేసుకొని రండి, లేదా ఒక సంకల్పం చేయండి. ఖచ్చితంగా ఎవరికే కానీ అలా మీరు సంకల్పం చేసిందైతే మీ అబ్బాయికి మంచి అమ్మాయి, ద్వితీయ పుత్రిక, మీ ఇంటికి తూర్పు దిశ నుంచి అమ్మాయి వచ్చేస్తుంది. వివాహ యోగాలు కూడా కలిసి వచ్చాయి. ఈ జూలై తర్వాత వివాహ యోగం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వద్దనే కూడా రాని వస్తుంది. అంతలో కళ్యాణోత్సవం చేయించండి. ప్రతి మంగళవారం అంగారక రుణ విమోచక స్తోత్రాన్ని మీ అబ్బాయి పఠించుకోమని చెప్పండి. మీరు మంగళవారం ఒక నవగ్రహాల్లో అంగారక గ్రహం అంటే మంగళ గ్రహం ముందు కందులు పెట్టి నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి వస్త్రం అక్కడ పెట్టి ఎర్ర గన్నేరు పూలతో అబ్బాయి పేరులో అర్చన చేయించండి, త్వరలో వివాహం జరగాలని. ఇది చక్కగా ఒక 16 వారాలు చేస్తే అంతలోపల వివాహం జరిగిపోతుంది. ఫస్ట్ మీరు చేయాల్సినది కళ్యాణోత్సవం, కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం, శ్రీనివాస మంగాపురంలో. ఇలా చేసిందైతే ఖచ్చితంగా మీ అబ్బాయికి మంచి వివాహం, మంచి ఆరోగ్యం, అంతే జీవితంలో ఉన్నత పదవి, స్థానం అన్నీ కలిసి వస్తాయి. మీకు నేను చెప్తున్న చక్కగా చేయండి, మీకు అంతా మంచిదే అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. మీ అబ్బాయి కూడా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వాదం చేస్తున్నాను. నమస్తే. గురూజీ, హైదరాబాద్ నుంచి భాస్కర్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మా సిస్టర్ గురించి తెలుసుకున్నాం అనుకున్నానండి. మీ సిస్టర్ పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం రాయలేదు, కాకపోతే పేరు అయితే రాలేదండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? సుమారు 27 అండి. సరే అండి భాస్కర్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? అది అక్క గురించి తెలుసుకున్నామండి. మా అక్క గురించి. మీ సిస్టర్? అవునండి. ఏజ్ వచ్చేసి 27 అండి. ఓకే. రామలక్ష్మి అండి పేరు. రామలక్ష్మి. అవునండి. కాకపోతే ఇంట్లోనే వాళ్ళ హస్బెండ్ కొంచెం అంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉంటే కొంచెం బయట పిల్లలు ఎక్కువ ఉన్నాయి. అట్లా ఇంట్లో వాళ్ళు అనుమానించడం, వేరే విధంగా తాగేసి రావడం, పట్టుకొని అట్లా చేస్తారు సార్. దాని గురించి ఏదైనా కొంచెం. ఖచ్చితంగా చెల్లిపైన మంచి అభిమానం పెట్టుకున్నారు, మంచిదే. కానీ కర్మ, ఇతని జన్మ జాతకంలో మీ అమ్మాయి జాతకం అయితే చాలా బాగుంది. భర్త అలా అయిపోయాడు, అతను చెడు, అలాగే ఇతరులను కూడా చెడుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరి బుద్ధి చెప్పినా వినడు అతను ఏదైనా మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి పెట్టేయండి, ఒక 6 మాసాలు అక్కడే పర్వాలేదు. మంచిగా వచ్చిన తర్వాత ఏదో చేయొచ్చు. లేదంటే ఇంకా ఎక్కువ తిరుగులు చేసి ఇంకా స్టమక్ ఆపరేషన్ అవన్నీ జరిగి అవన్నీ అయ్యేదానికన్నా మీరు మంచి డిసిషన్ అదొక తీసుకోండి. విరోధమైనా పర్వాలేదు, వాళ్ళు మంచి దానికోసం మీరు మంచిది చేయాల్సి ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ అతను ఫుల్ అడిక్ట్ అయిపోయాడు, మీరు ఏం చేయలేం. మనం ఎన్ని పూజలు చేసినా భార్య పైన ప్రేమ వచ్చేలాగా చేయొచ్చేవరతో, కానీ అవతలను వదిలేయడానికి అవ్వదు. దానికి హాస్పిటల్కి మనం ప్రయత్నించాల్సి ఉండేది. అందువలన అమ్మాయి చేతిలో ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వరం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పఠిస్తూ, సాయంత్రము అర్ధనారీశ్వర ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించాలి. ఇలా ఉదయము సాయంత్రం 108 రోజులు పఠిస్తే భర్త పరిపూర్ణంగా గృహం తొట్టు గమనం వస్తుంది. అంటే ఆలోచిస్తాడు, మా వైఫు, పిల్లలు, ఇలా ఆలోచన వస్తుంది, మంచి బుద్ధిని వస్తుంది. అయితే ఈ అడిక్షన్ నుంచి తప్పించుకోవడానికి సంపాదించేసినంత దానికే వెళ్తుంటే వీళ్ళు ఎలా బతుకుతారండి? చాలా కష్టం కదా. అందువలన ఆ డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, ఏదైనా ఎన్నో మెడికల్ సెంటర్స్, ఎన్నెన్నో హాస్పిటల్స్ ఉన్నాయి అడిక్షన్ కేర్స్ అని.
దాంట్లో ఎత్తుకోపోయి అరెస్ట్ చేయించండి. ఒక 6 months ఉండి అందులో మంచిగా ఆరోగ్యం అన్నీ చూసుకొని తర్వాత బయటకు వస్తే అన్నీ చక్కగా సరిపోతాయి. కొందరికి భార్యను అనుమానిస్తే దానికన్నా పెద్ద రోగం ఇంకేమి ఉండదు ప్రపంచంలో. అనుమానం పెద్ద రోగం అని చెప్పేశారు. అది వచ్చిన తర్వాత వాళ్ళ సంసారిక జీవితం అసంతృప్తి, అది చాలా కష్టం. అంటే భర్త అలా ఉంటాడని భార్యను అనుమానిస్తాడంట. భర్త మంచిగా ఉంటే భార్య ఎప్పుడూ అలా ఉండదు. అంతే కదా, మనం తెలుసుకోవాలి, ఇది ఒక నాలెడ్జ్. దయచేసి భార్యని అనుమానించడం, తల్లిని అవమానం చేయడం రెండు ఒకటేనంట. చూడండి, భార్యని అనుమానిస్తే తల్లిని అనుమానించినట్టే కదా. అది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భోజ్యేషు మాత, అవును, భోజ్యేషు మాత శైనేషు రంభ, ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు పెద్దవారు, గొప్పవారు వర్ణించారన్నమాట. ఏ సమయంలో ఎలా ఉంటుంది, అక్కగాను ఉంటుంది, చెల్లిగాను ఉంటుంది, భార్యగాను ఉంటుంది, ఇలాంటివన్నీ సమయాల్లో. అలాంటి ఒక తల్లి ఒక పొజిషన్ మనం ఇచ్చినప్పుడు ఆమెను అనుమానంతో చూస్తే, ఆమెను అనుమానించడం ఒకటే, తల్లిని అనుమానించడం ఒకటే కదా, మహాపాపం. చెప్పడం కూడా నాకు పాపం వేస్తుంది. దయచేసి నేను చెప్పిన ఒక ఇది చేయండి, వేరే వాళ్ళు కూడా అలా ఉంటే ప్రాబ్లం ఫాలో చేసుకోండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. భాస్కర్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ త్రయోదశి యొక్క విశిష్టత గురించి వివరిస్తున్నారు. త్రయోదశి కామేశ్వరుని పూజించాలి, అంటే విశేషంగా కామదేవుణ్ణి పూజించాలి అని చెప్పాం. అదైంది. అది కాకుండా మనము నిన్నటి ఒక కార్యక్రమంలో ఇంట్లో నేను చెప్పాను కదా, ఆశ్చర్యం వేసింది నాకు. ఒకరు వచ్చారు, వాళ్ళ వంశంలో దాదాపు అంటే ఒక 20-30 మంది, ఒక 100 మంది వాళ్ళ ఫ్యామిలీ ఉన్నాయి. ఒకరిని వాళ్ళకందరికీ ఏం చెప్పేశారంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరు కూడా పొద్దున్నే పై వెలిగించకూడదు, మీ ఇంట్లో దీపం వెలిగించకూడదు అని చెప్పేశాడు. అర్థం చేసుకోవాలి, ఇంట్లో దీపం వెలిగించద్దు ఆడపడుచులో అంటే వాటికి వాని అర్థం ఏంటంటే, నీ ఉదయమే లేచి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని నీ భర్త చేతిలో పై వెలిగించాలి, నీ భర్తే దీపం వెలిగించాలి, ఆడవాళ్ళు పై దీపం వెలిగించకూడదు. అతను వెలిగించిన తర్వాత ఈమెపై వంట చేయాలంట. చూడండి, ఇది ఎక్కడ లేదు, ఏ శాస్త్రంలోనూ ఇలా లేదు, ఎక్కడ నేను వినలేదు. ఎన్నెన్నో గ్రంథాలు చదివాను, తంత్రాల్లో ఎన్నో తంత్ర పుస్తకాలు చదివేశాను. నా వెంట్రుకలని ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి అన్నీ కూడా దాన్ని ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. అంత రోజు ప్రాక్టీస్, ఎక్కడ ఇలాంటివి నేను వినలేదు. ఇంట్లో ఆడవాళ్ళు దీపం ఆడవాళ్ళు చేయాల్సి ఉండేదే అది పరిస్థితి. ఉదయం లేస్తానే చక్కగా చేతులు కాళ్ళ కడుక్కొని స్నానం చేసి నమస్కారం చేస్తూ పై వెలిగిస్తారు. నిప్పు వెలిగించడం, అగ్ని అంత పవిత్రంగా నేను ఉండాలని కోరుకోవడం, అది వాళ్ళ శ్రేయస్సు. అలాంటి వాళ్ళ చేతిలో దీపం వెలిగించు అని చెప్తే ఏంటండి ఇది, మహాపాపం కదా, ఇది పాతకం. ఖచ్చితంగా చుట్టుకొని ఊరికే పోదు. మనము ఏదో చెప్పాలని ఏదో చేసేయాలని చెప్పకూడదు. జీవితంలో మంచిగా ఉండాలని మనం ఒక 100 చేయొచ్చు, ఒక జీవితాన్ని పాడు చేయకూడదు. ఎలా అయిపోయిందంటే ఇప్పుడు డబ్బుల కోసం ఏమైనా చేసేస్తారు, అలా అయిపోయింది ప్రపంచం. బతుకుండగానే తల్లి తండ్రి బతికే ఉంటారు, వాళ్ళ పేర్లనే నారాయణ బలి వచ్చే ఇచ్చేస్తారు. చూడండి, తల్లి తండ్రి బతుకుండగా ఎవరు బలి చేస్తారు? నారాయణ బలి. నేనే చెప్తాను నారాయణ బలి చేయించాలని, కానీ తల్లి తండ్రి బతుకుండగా మీరు చేయకూడదు. గుర్తుంచుకోండి, ఎవరో చెప్తారని డబ్బుల కోసం వాళ్ళు చేయించుకొనేస్తే పెద్ద పాతకం. సర్ప సంస్కారము అంటే తల్లి తండ్రి ఉంటేనే వాళ్ళ చేతిలోనే చేస్తే మీకు ప్రతిఫలం, వాళ్ళు లేకపోతే మీరు చేయొచ్చు. చూడండి, ఎన్ని మన సంస్కార పద్ధతులు చాలా ఉన్నాయి. అంతనే చెప్పేసి ఏదేదో చేస్తారు. నాకు షాక్ వేసేసింది ఆ రోజు, ఏంటప్ప ఇలా ఉంది అని. అందరూ వాళ్ళ జీవితాలు బాగానే లేదు. దీపం వెలిగించాలా వద్దా వాళ్ళకి తెలియదు, పండుగ రోజు వెలిగించాలా వాళ్ళకి తెలియదు. పండుగ రోజు మా ఇంట్లో దీపం వెలిగించద్దు అని చెప్పేసారు, మేము వెలిగించాం. దీపాలు అందరింటి చోట్ల దీపాలు ఉంటాయి, మీ ఇంట్లో బోడి దీపాలు ఏముంటాయి? ఏముండవు. చూడండి, ఇలాంటి కావాలా మీకు? అవసరం లేదు. దీపాలు ఎన్ని వెలిగిస్తే అది వైజ్ఞానికం. అది ఎంత దీపాలు వెలిగిస్తే అంత ప్రకృతి శుద్ధి అవుతుంది. ప్రతిరోజు కాశీ వారణాసి తీరంలో, నదీ తీరంలో నెయ్యి దీపాలు వెలిగించి చేస్తూ ఉంటారు. దాంట్లో ఒక సైన్స్లో ఒక విజ్ఞాని ఆర్టికల్ రాశారు, నేను చదివాను. ఇన్ని శవాలు కాలుస్తూ ఉన్నారు కదా పక్కన, ఆ శవాల నుంచి వచ్చే ఆక్సిజన్ను మీకు అందరికీ రోగాలు వచ్చేట్టు చేస్తాయి. అందుకే శవాల దగ్గర కాలేటప్పుడు చిన్నపిల్లలు శ్మశానాలకు వెళ్ళకూడదు, వెళ్తేనే స్నానం చేయాలని. అయితే ఇక్కడ ఇన్ని శవాలు ఇన్ని చేస్తే కూడా వచ్చిన వాళ్ళకి ఏ రోగాలు రాలేదు అంటే, ప్రతిరోజు సాయంత్రం గంగారతి అనేది జరుగుతుంది కదా, జరిగేటప్పుడు వాళ్ళు కర్పూరంతో మరి ఎన్నో నెయ్యి దీపాలు వెలిగించడం వల్ల ఆ గాలి దీనిలో కలిసి ఆ గాలిని శుద్ధి చేస్తుందంట. చూడండి, వైజ్ఞానికం అంటే ఇది, ఆ గాలిని శుద్ధి చేయడం. చూడండి,
అలా ఇంట్లో కూడా దీపాలు ఎన్ని మనం వెలిగిస్తామో అంత ఆక్సిజన్ శుద్ధి అవుతుంది, అన్ని రోగాలు దూరం అవుతాయి. లక్ష్మీ దీపం, అర్థమైందా? లక్ష్మి, దీపలక్ష్మి అంటాం. దీపం పరజ్యోతి, దీపం పరమాత్మ లక్ష్మి. అంటే లక్ష్మి, దీపం అనేది ఒక లక్ష్మి, ఆత్మరూపేణ లక్ష్మి, జ్యోతి రూపేణ లక్ష్మి. చూడండి ఎన్ని మనము చెప్తూ ఉంటాం. వేదం తెలిసిన వారు, జ్ఞానంతో ఉన్నవారు ఎవరు ఇలా చెప్పరు. జ్ఞానం అంటేనే వేదం. అజ్ఞానులైతే దాన్ని ఒప్పుకోవచ్చు, చెప్పచ్చు. అందుకే దయచేసి మీరు ఎవరు ఏం చెప్పినా కూడా కాస్త ఆలోచించి చేయడం చాలా మంచిది. ఇక దానికన్నా పెద్దెత్తు అంటే ఇంట్లో ఈ స్టవ్లు, ఒకే ఇంట్లో అత్త ఒక చోటు, కోడలు ఈ సైడ్, అత్త వంట చేయడం ఈ సైడ్ కోడలు, పెద్ద కోడలు ఒక సైడు, చిన్న కోడలు ఒక సైడు. అలా ఇంట్లో ఖచ్చితంగా ఉద్ధారకం కారు. ఒక వాకిలి సింహద్వారం ఉంటే ఆ ఇంట్లో ఒకే పై వెలగాలి. అర్థం చేసుకోండి. 2 సింహద్వారాలు ఉంటే ఇదే వేరే ఉంటే ఇదే వేరే ఉంటే అక్కడ వెలిగించవచ్చు. ఒకే ఇంట్లో 2 పైలు వెలిగించకూడదు. వెలిగిస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, చిత్తూరు నుంచి వాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వాణి గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ అమ్మగారి పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలీదు, సులోచన అమ్మ పేరు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? ఏదో 45 అట్లా ఉంటుంది మేడం. సరే అండి వాణి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ గారు. నమస్తే తల్లి. ఏం మాట్లాడాలో టెన్షన్ లో ఏం అర్థమైతలేదు గురూజీ గారు. ఏం మాట్లాడాలి అదే మాట్లాడండి తల్లి. పాదాలు చెట్టుకోటి వందనాలు గురూజీ గారు. మా ఆశీస్సులు ఉంటాయమ్మా, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. గురూజీ గారు, అమ్మకి నాన్నకి ఎప్పుడు ఆరోగ్యం బాగుండలేదు. చాలా ఆర్థికంగాను ఇబ్బందులు గురూజీ, చాలా బాధ. నాకు అమ్మల గురించి తలుచుకుంటాను ఏడుపోతుంది గురూజీ గారు. చిన్న చాలా సర్లేదు గురూజీ గారు. పెద్దన్నేమో కొంచెం డబ్బులు ఇస్తారు ఇంటికి, అయితేనో అమ్మకి నాన్నకి సరిగా లేదు గురూజీ గారు. ఇద్దరికి హెల్త్ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది గురూజీ గారు. హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇద్దరిలో సఖ్యత కూడా లేదు. అవును గురూజీ గారు, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండలేదు గురూజీ గారు. అది మీరు పుట్టినప్పటి నుంచి అదే కదా తల్లి. మీరు పుట్టుకతో అవన్నీ చూసుకునే వచ్చారు కదా, చిన్న ఏజ్ నుంచి. చిన్న చిన్న విచారాలు పెద్దగా అయిపోతాయి తల్లి. వాళ్ళు ఇంత వయసు అయ్యి ఇప్పుడు తెలుసుకోలేదంటే ఇంకెప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళు ఉండిపోయారు. అయితే ఆరోగ్యం గురించి మీరు అడుగుతున్నారు, ఖచ్చితంగా దానికి నేను పరిహారం ఇస్తాను తల్లి. మీ కులదైవం ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి గురూజీ. సరేమ్మా. అంటే ఆ ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక 48 రోజులు ప్రతిరోజు ఇంట్లో చిన్నది ఒక శివలింగం పెట్టి, ఆ శివలింగానికి యథాశక్తి పూజ చేసి నెయ్యి దీపం వెలిగించి బిల్వదళం పెట్టాలి. 48 రోజులు తప్పకుండా ప్రతిరోజు చేయమని చెప్పండి. ప్రతి సోమవారం దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే ఆ శివాలయం దేవాలయానికి వెళ్ళి బిల్వార్చన చేసుకొని రావాలి. ప్రతి మాసంలో త్రయోదశి రోజు శనేశ్వరునికి తైలాభిషేకం చేపించండి. శనేశ్వర దేవాలయంలో నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి. ప్రతి త్రయోదశి నెలకు ఒకసారి, ఒక 5 మాసాలు. శనివారము శనేశ్వర దేవాలయంలో నువ్వులు మరియు బెల్లంతో కలిపి నువ్వులుండలు చేసినవి ప్రసాదంగా పంచిపెట్టమంటాను. ఒక 10 మందికైనా సరే. ఇలా చక్కగా ఒక 16 వారాలు చేస్తే జన్మజాతకంలో ఉన్న అష్టమి శని దోషం వెళ్ళిపోతుంది. అష్టమ శని దోషం వెళ్ళిపోయిందంటే ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఖచ్చితంగా సరిపోతుంది. కుటుంబంలో ప్రశాంతంగా ఉండొచ్చు. అయినంత వరకు ఇంటిలో ఒక దక్షిణాభిముఖంగా ఒక ఆంజనేయ స్వామి ఫోటో పెట్టమని చెప్పండి. ఇంట్లో దక్షిణాభిముఖంగా అది పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు జరగకుండా ఒకరికొకరు ప్రశాంతంగా ఉంటారు. అయినంత వరకు రామారామ అని జపం చేసుకోమని చెప్పండి. ఇంట్లో అన్నీ చక్కగా సరిపోతాయి తల్లి. నేను చెప్పింది చక్కగా చేసింది అయితే ఖచ్చితంగా మంచిది అవుతుందమ్మా. మీ అమ్మగారికి ఆరోగ్యము, నాన్నగారికి సద్బుద్ధి ఇచ్చి ఆ వెంకటేశ్వరుడు కాపాడిని నేను వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. వాణి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ, పులివెందుల నుంచి రసూల్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రసూల్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా ఫాదర్ కు ఒక 3 years అయితే పెన్షన్ రాలేదమ్మా. పెన్షన్ గురించి. తప్పకుండా అండి. మీ ఫాదర్ పేరు, నక్షత్రం చెప్పండి. డి పుల్లయ్య మా ఫాదర్ పేరు. నక్షత్రము ఐడియా లేదమ్మా. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? సుమారు 62 వచ్చు. సరే అండి రసూల్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. మీ నాన్న పూర్తి పేరేంటి?
డి పుల్లయ్య, దేవరగుట్టు పుల్లయ్య. ఓకే రైట్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పెన్షన్ కోసం అప్లై చేశారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? చిన్న దానికి నిలబెట్టేసి 4 సంవత్సరాలు జరిపినారు స్వామి. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు నాన్న? మార్కెట్ యార్డ్ లో స్వామి. చూడండి 4, 2, 7 అన్ని శనినే కనబడుతున్నాయి. పాపం మీ నాన్నకి డబ్బులు వచ్చేటప్పుడు అతనికి కష్టం వచ్చేలా ఉంది. ఏం బాధపడకండి, నేను ఒక అద్భుతమైన తంత్ర ప్రయోగం చెప్తాను, మీ నాన్నగారే చేయమని చెప్పండి. దగ్గరలో ఎక్కడైనా కాలభైరవ దేవస్థానం ఉందా? కాలభైరవ లేదు స్వామి. ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటుంది, మరిమాను, ఊరికి ఒక మరిమాను ఉండే ఉంటుంది, ఊడలు దిగుకొచ్చుంటాయి కదా, అలాంటి పెద్ద మర్రి చెట్టు, దాని కింద ఈ మునేశ్వరుడిదో లేదో అమ్మవారో ఏదో ఒక దేవాలయం, శక్తి దేవాలయం ఉండాలి. అలాంటి చోటు, శక్తి చిన్నదైనా సరే పూజించే చోటు. శనివారం ఒక బూడిద గుమ్మడికాయని తీసుకోండి, దాన్ని సెంటర్కి మధ్యగా కట్ చేసి ఇలా 2 భాగాలు చేసి పైన కాస్త గొజ్జు తీసేసి దాన్ని ఇలా పెట్టేసి ఆ మదుల్లో, మర్రి చెట్టు మదుల్లో పెట్టి అందులో యాప నూనె పోసి దీపం వెలిగించి సంకల్పం చేసుకొని రావాలి. నాకు ఈ పెన్షన్ డబ్బులు త్వరగా రావాలి, దీనికి ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళ నుంచినే నాకు మంచిగా అనుకూలం కావాలి. ఒక 16 వారాలు చేసేయండి. ఇది కంప్లీట్ కాకముందే మీ నాన్నగారికి పెన్షన్ వచ్చడం స్టార్ట్ అవుతుంది. అలాగే సోమవారం ఉదయం 7:30 నుంచి 9 లోపు ఎక్కడైనా శివలింగం పైన చెరుకు రసంతో అభిషేకం చేపించండి. గురువారం రోజు మీ నాన్నగారి చేతిలో గురుదేవులైన దీపం వెలగడానికి ఒక 100 గ్రాముల నెయ్యి ఏదైనా దానం ఇప్పించండి. ఈ 3 చక్కగా 16 వారాలు చేసిందైతే ఖచ్చితంగా ఇది కంప్లీట్ అయ్యే లోపే మీ నాన్నగారికి ఆ పెన్షన్ వచ్చేది స్టార్ట్ అవుతుంది. నేను చెప్పింది చక్కగా చేయండి, త్వరలోనే శుభవార్త మీకు తెలిసి వస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు మీపై, మీ నాన్నపై, మీ కుటుంబంపై ఉంటుంది. నమస్తే. గురూజీ, వరంగల్ నుంచి కవిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కవిత గురించి. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. వివాహం గురించి ఎక్కడ అయినా కుదరట్లేదండి. సరే తల్లి, ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాండి. డిగ్రీ చేస్తున్నారు, ఓకే. సరే తల్లి, మంచిది. జ్యేష్ఠ పుత్రుడు, చూడండి మీకు మంచి వరుడు వస్తాడు. మొదటి అబ్బాయి మీ ఇంటి నుంచి పూర్వ దిశ నుంచి వస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న అబ్బాయి వస్తాడు అని చూపిస్తుంది. అదృష్టం చూడండి ఎలా కలిసి వచ్చింది మీకు. కానీ చెప్పమ్మా. ఎటువైపు నుండి అండి? తూర్పు దిశ నుండి. మీ ఇంటికి తూర్పు దిశ నుండి మొదటి సంతానం, అతను ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటాడు. అలాంటి అబ్బాయి వస్తాడు. అసలు నాకు అదృష్టం ఉందా అండి? అసలు ముందు తల్లి చూడండి, భగవంతుడు లేట్గా వివాహం చేసినా కూడా మంచి వివాహాన్ని ఇచ్చాడు తల్లి, నువ్వేం బాధపడకు. ఇప్పుడు మీకు ఏజ్ ఎంత, వయసు ఎంత? నా డేట్ ఆఫ్ బర్త్ 12/10/78 అండి. 78. సరే అమ్మా, ప్రాబ్లం లేదు తల్లి. 78, 88, 78 అండి. ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు? 30 పైన ఉంటాయండి. ఓకే, సరేనన్న. ఇప్పుడు మీ తోడు పుట్టినవారు అన్న చెల్లెలు ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య అండి. ఫస్ట్ అమ్మాయి పుట్టి చనిపోయింది, తర్వాత అన్నయ్య అండి. ఓకే, ఇప్పుడు మీరు అంతే. అన్నయ్యకి పెళ్ళయిందా? ఇంకో అక్కయ్య కూడా ఉందండి, నా పైన అక్కయ్య కూడా ఉంది. అన్నయ్యకి అక్కయ్యకి అంత పెళ్ళయింది? వాళ్ళు సెటిల్ అయిందండి. ఓకే, అన్నయ్యకి అయింది. అక్కయ్యకి అయింది. అక్కయ్యకు కూడా పిల్లలు, 2 అన్నయ్యకి పిల్లలు. సరే తల్లి, మీకు త్వరలో వివాహం జరిగిపోతుంది. ఎందుకు ఆత్రం పడతారు? మీరు ఏం బాధపడకండి, ఎలాంటి ఇబ్బందులు రావు. ఇక ఈరోజు కాల్ కలిసిందంటే ఇంక వివాహం జరిగినట్టే కదా. ఇంటికి అదృష్టం ఎదుర్కోవచ్చింది, ప్రాబ్లం లేదు. అది మీకు చూడండి, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అతనంట, ఇక మంచి యోగమే. లేట్గా అయినా ప్రాబ్లం లేదు, మంచి భర్తే లభిస్తాడు. మీరేం చేయాలంటే ప్రతిరోజు మహావిష్ణు దేవాలయానికి వెళ్ళి 48 రోజులు, శ్రీకృష్ణ దేవాలయం ఎక్కడైనా ఉంటుంది, లేదా మహావిష్ణు దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం పఠించాలి ప్రతిరోజు. అలా 48 రోజులు పఠించుకొని ఇంటికి రావాలి. మళ్ళీ ప్రతి మంగళవారం దగ్గరలో దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి సాయంత్రం 3 నుంచి 4:30 లోపు రాహుకాలంలో నిమ్మ పండులో నెయ్యి పోసి దీపం వెలిగించి రావాలి 16 వారాలు. శుక్రవారం రోజు ఒక 3 ముత్తైదులకి దేవాలయంలో పాద నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చక్కగా 16 వారాలు చేస్తే సెప్టెంబర్, అక్టోబర్లో నీకు పెళ్లి యోగం కలిసి వచ్చేస్తుంది. తర్వాత మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పెళ్లి చేసుకోండి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తో.
ఆ పరమేశ్వర అనుగ్రహంతో త్వరగా నీకు పెళ్లి కావాలని నేను వేడుకుంటున్నాను తల్లి. నమస్తే. గురూజీ, మరి ఒకే ఇంట్లో 2 పొయ్యిలు ఉంటే వచ్చే ప్రతిఫలాలు ఏంటి? ఈరోజు ఒకే ఇంట్లో 2 పొయ్యిలు నిజంగా అలా పెట్టకూడదు. యాక్చువల్లీ 2 పెట్టే అవసరం లేదు. ఒక కుటుంబంలో 2 వెలుగులు వెలగకూడదు, 2 పైలు పెట్టకూడదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తల్లి కూతురు గొడవలు ఇంట్లో అనుకోండి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈమె మనసులో ఏదో పెట్టుకో ఉంటుంది, తల్లిదండ్రుల మాట వినదు, ఏదో మనసులో పెట్టుకో ఉంటుంది. ఏదో ఉద్యోగం వెళ్తుంది, చిన్న ఉద్యోగం, అహంకారం వచ్చేసి ఉంటుంది, తల్లిదండ్రుల మాట వినదు, వాళ్ళు చేయని భోజనం తినదు. వీళ్ళంతా భోజనం చేసి వదిలేసిన తర్వాత ఆమె ఎక్స్ట్రా స్పెషల్గా చేసుకొని తినుకోవడం, వండుకోవడం, ఇలాంటి కొన్ని కుటుంబాల్లో జరుగుతాయి. ఇంకా కొన్ని కుటుంబాల్లో కోడలు ఒక సైడ్ వంట చేసుకోవడం, తల్లి ఒక సైడ్ వంట చేసుకోవడం, అత్త, అలా 2. ఇంకా కొన్ని కుటుంబంలో అన్నయ్య ఒక చోటు, తమ్ముడు ఒక చోటు, అంటే వదిన గారిలో ఇలా ఉంటుంది కదా ఫ్యామిలీ. అలా ఒక ఇంటిలో 2 పైలు వెళ్ళకూడదు. దారిద్రం అంటే ఆ లక్ష్మీ అనుగ్రహం అనేది ఎవరు ఉద్దార్పం కారు. అక్కడ ఇళ్ళు పైకి రారు, ఇళ్ళు పైకి రారు. అలా ఏమైనా ఉంటే నెమ్మదిగా ప్రశాంతంగా వేరే అద్దెంటికి వెళ్ళిపోండి, ఎవరైనా ఒకరు సెటిల్మెంట్ చేసుకునేయండి. లేదు అంటే ఆ ఇంటినే క్లీన్గా కట్ చేసేసి మీరు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేసుకునేసి దాన్ని డివైడ్ చేసి 2 సింహద్వారాలు పెట్టుకొని బతికేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఒకే సింహద్వారం పెట్టుకొని ఇంట్లో 2 పైలు వెళ్ళకూడదు. గుర్తుంచుకోండి, ఇది చాలా పెద్ద డేంజర్. ఇంట్లో లేడీస్కే ప్రాబ్లం, మళ్ళీ యూట్రస్ క్యాన్సర్స్ రిలేటెడ్, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్, లేడీస్కి పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ చిన్నపిల్లలకి రావడం, ఇలాంటివి జరిగిపోతాయి. చాలామంది రిసెర్చ్ చేసి చెప్తున్నాను నేను. అంటే మాకు వచ్చే ఒక క్లయింట్స్తో మేము మాట్లాడతాం, వాళ్ళు ఎందుకు వచ్చాయేంటి, ఇలా ఒకటే రిసెర్చ్ చేస్తూ వెళ్తే ఎక్కువ ప్రాజెక్ట్ వచ్చినది ఇలాంటివి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనము ఈ దానికన్నా పెద్దది అంటే ఈ కోడలు అత్తగారిది. చూడండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడ జరుగుతూ ఉంటాయి, ఒకే ఇంట్లో 2 పైలు పెట్టింటారో వాళ్ళకి సుతక్షయం అంట, వంశమే ఉండదు. తర్వాత ఈ అత్తగారు ప్రశాంతంగా ఉండరు, ఇక వచ్చిన కోడలు ప్రశాంతంగా ఉండదు. ఆమెకైతే వయసు అయి ఉంటుంది, ఇక బతకలేదు, అక్కడ చేసుకొని తింటుంది. లేదా ఈమె కొంచెం చేసి పెట్టేస్తా, మిగిలినది ఆమె తినుకొని బతికేస్తుంది. నేను ఎందుకు చేసేయాలి అని ఈమె అహంకారం, నేను ఎందుకు ఆమె చేసిందే తినాలి, నేను ఇన్ని రోజులు వండుకున్నాం కదా, ఆమె వేసిందే తిని బతికానా అని ఈమె దురహంకారం. ఇద్దరూ మంచోళ్లే, తన అహంకారాన్ని తననే కాల్చివేస్తుంది అనేది సత్యం. అందుకే ప్రతి ఒక్క మనిషికి అంతే, వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దవారు చెప్పేశారు. ఎప్పుడు కూడా మన వినాశాన్ని మనమే కోరుకుంటుంటామంట ఇలాంటివి చేసి. తర్వాత హింస పెట్టడం ఇంట్లో, ఎప్పుడు అలా జరుగుతుంటే వేరే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అసహ్యమే కదా, ఎందుకు ఇలా ఒకే ఇంట్లో ఇలా ఉన్నాయి, ఇలా చాలా దీంట్లో నడుస్తూ ఉన్నాయి. అవును, ఈరోజు టైం అయిపోయింది. రేపటి కార్యక్రమంలో దీని గురించి నేను మాట్లాడదాం. కొందరింట్లో 1 స్టవ్, 2 స్టవ్లు, 3 స్టవ్లు ఇలా పెట్టడం ఎంత ఒక సమంజసము, అలా పెట్టే వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో అనే దాన్ని కూడా నేను మీకు తెలియచేయగలను. మళ్ళీ ఈరోజు మనము మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నది విశేషంగా యోగక్షేమం. ఈరోజు గురువారం, చాలా విశేషమైన రోజు. అంతేకాకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం, శని మహాదశ, గురు శని సంధిలో ఈ ఒక ఏకాదశి ద్వాదశి సంధిలో వచ్చేసింది. వీటన్నిటికీ కూడా ఈరోజు ఎవరికైతే నేత్ర దోషాలు ఉంటాయో, రాత్రి చీకటి, పగులు చీకటి, సమ్ బ్లర్, ఈ అరేనా ప్రాబ్లమ్, సంథింగ్ క్యాట్రాక్ట్స్, ఇలాంటివి ఎనీ హై ప్రాబ్లం ఉన్నా కూడా, నేత్ర రోగాలకి నేత్ర దోషం ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఇంటి దేవుడి ముందు 2 వెండి దీపాలు, చిన్నవి 1 గ్రామువి దొరుకుతాయి ఇప్పుడు వెండి దీపాలు, 2 గ్రాములు కూడా దొరుకుతాయి. 2 వెండి దీపాలు పెట్టి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి దేవుడి ముందు కూర్చొని జపం చేసి మరుసటి రోజు ఆ వెండిని ఎవరికైనా పురోహితులకు దానం ఇచ్చేయాలి, దక్షిణ తాంబూలం సమేతంగా. అలా దానం ఇవ్వడం వలన దీపదానం సర్వశ్రేష్ఠ దానం అని చెప్తుంది. అలా మీరు దీన్ని ఈరోజు వెలిగించి రేపు దాన్ని దానం ఇస్తే నేత్ర రోగాలు తగ్గిపోతాయి. ఈ నేత్ర రోగాలు ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి, సంథింగ్ ఏదేదో ఉంటుంది. ఇప్పుడు మొదలుగానే దీన్ని ఇలా చేసి నెక్స్ట్ మీరు ఒక మంచి చేసుకుంటే పెద్దగా ఏది చిన్న దాంట్లోనే వెళ్ళిపోతుంది. చూడండి, ఈరోజు తప్పకుండా మీరు ఈ ఒక దీపం వెలిగించండి. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఇంటి దేవుడి ముందు ఓ చిన్న వెండి దీపంలో నేతి దీపం వెలిగించి రేపు ఆ దీపాలను బ్రాహ్మణుడికి దానమిస్తే నేత్రదోషాలు తొలగుతాయి.
గురూజీ ఈరోజు చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖనే భవంతో లోక సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, 3 మ్యాంగో మిర్చి పౌడర్, ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.